అనిల్ గీలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి గట్టిగా క్లాప్స్ కొట్టి అరవరేంది మన అనిల్కి. ఇదేదో థ్యాంక్ యూ రావురా. ఉష్కే ఉష్కే పరిచిగాడు అంటేనే అంతే పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా బాధ్యతాయుతంగా కష్టపడైతే ఒక బొమ్మ తీసినాము. తరుణ నీకు నచ్చిందా? అంటే మొహమాటం లేకుండా బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము. నార్మల్గా అన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డు. అన్ననేమో గ్రూప్ 2 అంటాడు, అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి ఉండే, నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. ఎవరి 3 మార్గాలు వేరు ఉంటుండే. నేను ఆడ వీడియోలు తీస్తుంటే, అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే. అసలు ఎందుకు పిలిచిండో ఏమో. అనిల్ నువ్వు దా మా ఊరికి రా, నీ టాలెంట్ బాగున్నది, క్రేజీగా ఉన్నావు నువ్వు రా అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచిండే. ఆ పిలుపు టర్న్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అన్న. అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న. సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు. ఒక్కొక్క మెట్టు ఒక 3 నెలలకు ఒక వీడియో వైరల్ అవ్వడము, 6 నెలలకు ఒక కంటెంట్ వైరల్ అవ్వడము, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అప్లాజ్ రావడము, అవన్నీ మాకు బూస్టప్ ఇచ్చుకుంటూ ఎస్ దీనిలో ఏదో ఉంది, దీని టాప్ ఎండ్ గేమ్ ఏందో అక్కడి వరకు వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని జాబులు వద్దు ఇదే జాబ్ చేసుకుందాం కూర్చున్నామని చెప్పి స్టార్ట్ చేసినాము. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ మేము ఊర్లో వండుకుంటూనే కెమెరా నేర్చుకున్నాము. శివన్న చేసిన 3-4 వెబ్ సిరీస్లకు నేనే డిఓపి, ఎడిటరు. అట్లా 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అవగాహన తెచ్చుకొని రేపు హైదరాబాద్ నుంచి ఒక డిఓపిని తెచ్చుకుంటే ఆయన మన మాట ఇంటడో వినడో, ఆయన ఏం కథలు పడతాడో అని చెప్పి భయం లేకుండా ఎస్ ఇది పెట్టు అంటే పెట్టు అనేటట్టు అన్నీ నేర్చుకొని తీసుకొని ఇక్కడ దాకా జర్నీ స్టార్ట్ చేసినాము. నీకు దండం పెడతా స్వామి, అదే చెప్తున్నా. 24 క్రాఫ్ట్లలో లేదు వరకు. అదే కానీ మెల్లగత్తడాలి ఇంకొద్దిగా టైం ఇవ్వని కొద్దిగా. సో ఒక్కొక్క ఈ గుర్తింపు వచ్చిన కొద్దీ, యూట్యూబ్లో గుర్తింపు వచ్చిన కొద్దీ ఏమైనా క్యారెక్టర్ దొరుకుతాయి కావచ్చు సినిమాల్లో అనుకుంటూ ఏదైనా ఆడిషన్ ఉంది, కాస్టింగ్ కాల్ ఉందని పెడితే జల్దీ ఫోటోలు పంపి, వీడియోలు పంపి, ఏదైనా రోల్ ఉంటే చెప్పండి అని చెప్తుండే. అట్లా విజయ్ అన్న ఒక ఈవెంట్లో చూసి ఈ మై విలేజ్ షో మీద మా మీద ఉన్న ప్రేమతో ఒక రోల్ ఇచ్చి సినిమా ఒక ఫీల్ని నాకు తీసుకొచ్చి ఉండే. ఫస్ట్ టైం అప్పుడు బొమ్మ మీద కనిపిస్తుంటే నీ అమ్మ ఏమనుందా రే ఫీలు, ఇదేదో బాగానే ఉంది, కొద్దిగా కష్టపడదాం అని చెప్పి కథలు రాసుకొని మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఉండే. ఈ జర్నీలో భయమైంది ఏంటంటే హైదరాబాద్ దాకా పోయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఒప్పించుకొని అలాంటి ప్రొడ్యూసర్తో కొలాబరేట్ అయ్యి మేము వర్క్ చేయగలుగుతామా అని భయం మస్తుంటుండే. ఆ భయాన్ని దాటుకొని రావడానికి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కూడా అన్నలాంటి సినిమాలు చూసి లేదు కొంచెం చేస్తే వర్కౌట్ అవుతాయి, తెర మీద కూడా మన హిట్ అవుతున్నాయి అని చెప్పి తెలిసిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెంట్ తెచ్చుకొని మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి పుష్ చేసి అన్న ఫోన్ చేయగానే పోయి కథ చెప్పినాము. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ వరల్డ్లోకి దుంకినాము, హైదరాబాద్ వరల్డ్లోకి. ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి యాక్చువల్గా మాకు. కానీ భయం అవుతుంది ఫస్ట్ అయితే. కానీ ఇక్కడ చూస్తుంటే, ఆ బొమ్మ చూస్తుంటే మాత్రం నిజంగా ఏదో సాధించినాం రా అనే ఫీలింగ్ అయితే కనిపిస్తున్నది. అసలు నార్మల్గా చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేకనే పక్కింట్లోకి పోయి కొంచెం టీవీ చూసుకోవచ్చా, సీరియల్ చూసుకోవచ్చా, కొంచెం సినిమా చూసుకోవచ్చా అనుకునేటోళ్ళం మేము. అలాంటి టైం నుంచి బొమ్మ మీద కనిపించే అంటే తెర మీద కనిపించే దాకా వచ్చినామంటే ఓకే, లైఫ్లోకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. మనము మై విలేజ్ షో ద్వారా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాము. కానీ ఇదొక రకమైన మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడనే కాదు, ఊర్లోనే కాదు, మనం ఇది కూడా చేయొచ్చు, పెద్ద బొమ్మలు కూడా చేయొచ్చు, థియేటర్లో కూడా ఆడొచ్చు అనే దాకా వెళ్ళాలని చెప్పి కష్టపడుతున్నాము. ఆ కష్టానికి G5 తోడైంది ఒక మెట్టు ఎక్కడానికి. దాని తర్వాత శ్రీధర్ అన్న, అరే మీరు ఏం అనుకోకుర్రి, మీకు ఏం తీయాలనిపిస్తున్నది, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు మంచి వర్క్ చేస్తారు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు
అని చెప్పి మా మీద నమ్మి నువ్వు వెళ్ళండి గోహెడ్ అని చెప్పి ముందుకు దోషుండే ఒక్క రోజు కూడా మీరు ఏం చేస్తున్నారని అడగలేదు. మా మీద అంత గుడ్డి నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న. మా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ. కానీ ఫుటేజ్ తీసుకొచ్చి ఒక రిఫరెన్స్ మ్యూజిక్ వేసి అన్న ఇది బొమ్మ అంటే మాత్రం చాలా హ్యాపీ ఉండే. అప్పుడు అమ్మయ్య మేమైతే మిమ్మల్ని సాటిస్ఫై చేసినాం కదా, కొంచెం గెలిచినాము అని చెప్పి అనిపించింది. ఫైనల్లీ మీరే చేసారు కదన్న. మేనిఫెస్టేషన్ అంటాం కదా, నిజంగా దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఐ జనరల్లీ మేనిఫెస్ట్ అండ్ 3 years బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ కథ దొరికితే మనోడికి చెప్పాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. 3 years బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో చూసి మెసేజ్ చేశాను, అనిల్ నిన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలి అని. సమ్హౌ ఇట్ డింట్ హ్యాపన్, బట్ ఈ రూపంలో రావడం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ అన్న. నార్మల్గా G5 కానీ ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇట్లా క్రియేటర్స్ ఏదైనా కంటెంట్ తీసుకోపోతే ఇది బాగాలేదబ్బా, ఇవి ఎడిటింగ్ తీసేసేయండి, ఇవి ట్రిమ్ చేసేయండి అని చెప్పి చాలామంది అన్నారన్న నిజంగా. కానీ మా అదృష్టం ఏంటంటే చూసిర్రు, నవ్వుకున్నారు, భలే ఉందిరా అని చెప్పి ఫిక్స్ అని చెప్పి ముద్రేసిర్రు. ఇంకా ధైర్యం వచ్చింది. సో ఎడిటింగ్ పరంగా మాకేం చేంజెస్ చెప్పలే అంటే మేము చాలా మంచిగా తీసినామని చెప్పి ఇంకొక ధైర్యం మొదలైంది. ట్రైలర్ కట్ చూసినాక ఒక్కొక్కరు చూపించి ఎట్లుంది బాగుందా బాగాలేదు. ఎందుకంటే పొద్దున్నాక కూర్చొని మేమే ఎడిటింగ్ చేసుకుంటున్నాం, మా ఫుటేజ్ మేమే తీసుకుంటున్నాం, అసలు మంచిగా ఉందా మంచిగా లేదా, అసలు ఏం చేసినవరా బాబు నిజంగానే మంచిగా ఉందా అనే డౌట్లు మొదలైనాయి. కానీ ఒక్కొక్కరు చూస్తున్న కొద్దీ నిన్న మాయసభ పోస్ట్ ప్రొడక్షన్ అంతా మాయసభలో జరుగుతుంది, ఆయన చూపించి అన్న ఇప్పటిదాకా చూసిన కంటెంట్లు ఇది చాలా తోప్, మీరు ఏం టెన్షన్ పడకుర్రి, పొట్టు నవ్వుతారు అని చెప్పి ఆయన చెప్పుండే. ఇక మాకు లో అనిపించినప్పుడల్లా చరణార్థం దగ్గర పోయి అన్న ఏదైనా ఒక సీన్ పెట్టవా అన్న, ఏదో మ్యూజిక్ అయింది ప్లీజ్. ఆయన 12 గంటలకు పోతే ఒక సీన్ చూపిస్తుండే ఇది మ్యూజిక్ అయింది అని. కథ ఆ మ్యూజిక్ చూసి ఇది ఆల్రా అని రాత్రంతా డిస్కషన్ చేసి పొద్దుగాల మాదాపూర్ రోడ్ల పొండి తిరిగినాం మేము. అంత మంచిగా వచ్చింది. సో వెయిటింగ్ 8th రోజు G5లో వస్తుంది. చూసినంతసేపు 3 గంటలు పక్కా 100% నవ్వుకుంటారు. ఫ్యామిలీ అంతా కూర్చొని ఇది కాకుండా ఊరిలో మన పక్కింటి స్టోరీ, మా ఓన్ స్టోరీ, పర్షిగాన్ స్టోరీ కాబట్టి ఎవ్వరు ఇబ్బంది లేకుండా హ్యాపీగా అట్లా 3 గంటలు కూర్చొని 7 episodes క్రిస్టల్ క్లియర్గా చూసి ఎంజాయ్ చేసి ఒక మెసేజ్ మీమ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక మీమ్లో ఒక స్టోరీ, మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక కొద్దిగా చేస్తే ఇలాంటి కంటెంట్లు ఇంకొంచెం కష్టపడి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ తరుణ్ అన్న వచ్చినందుకు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే ఒక ప్రేమతో స్టార్ట్ అయింది. ఎవ్వరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమతో ముందుకు వస్తున్నారు. మొన్న పోస్టర్ లాంచ్ అప్పుడు ఆనందన్న ఒక్కసారి రావచ్చా రండి అన్న అంటే అన్నచ్చుండే. ప్రియదర్శి అన్న ప్లీజ్ అన్న మీ వాయిస్ వస్తే ఇంకా బాగుంటుంది, జనాల్లోకి ఇంకా మంచిగా వెళ్తుంది అని చెప్పి అడగగానే మీరు రండ్రా బాబు అని చెప్పి అన్న వాయిస్ ఓవర్ ఇచ్చుండే. తరుణ్ అన్న మీరు రావాలే, మీరు వస్తే ఇంకొక ప్లస్ అవుతుంది అని అంటే అన్న వచ్చిండే. సో ఈ ప్రేమ మేము తీసుకుంటున్నందుకు కూడా మాకు భయం అవుతుంది, బాధ్యత పెరుగుతుంది, హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ తరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 8వ తారీఖు కలుద్దాం. ఖచ్చితంగా పర్షిగాన్ సక్సెస్ దావత్ పెట్టాలి సార్ మీరు ప్లీజ్. రెడీ. 8th G5లో వస్తుంది. 120 రూపీస్ సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకొని మా కోసం 120 రూపీస్ పెట్టి అందరూ కలిసి సినిమా చూసినట్టు ఫీల్ అవుతుంది. తీసుకొని చూడండి. మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకొక 6 నెలల్లో ఇంకొక అద్భుతమైన కంటెంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. Z5 టీమ్ నుంచి వాంట్ టు థ్యాంక్ ప్రియదర్శి ఫర్ గివింగ్ హిస్ వాయిస్ ఫర్ ద ట్రైలర్ అండ్ ట్రైలర్ లెవెల్ని ప్రియదర్శి వాయిస్తో లేపేశారు. థ్యాంక్ యూ ప్రియదర్శి. ఎస్ థ్యాంక్ యూ ప్రియదర్శి అన్న. ఇంకోటి మధ్యలో నేను అసలు నేను కెమెరా దగ్గరికే పోలే, నేను సగం డిఓపి అయినా కూడా ఆయన దగ్గర పోయి ఫస్ట్ రోజు చూసినాం. అంటే విషయం ఏంటంటే మాకు మేము వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుండే. ఒక వేరే డిఓపిని హైదరాబాద్ తెప్పించుకొని ఆయనతో వర్క్ చేస్తుంటే కొద్దిగా కిరిమి చేసిండు, అంత ఆగమాగమైంది అది. సో ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు భయం ఉంటుండే మాకు, వచ్చే డిఓపి ఎట్లుంటాడు, మాకు సింక్ అవుతాడా సింక్ కాడా. ముఖ్యంగా మా శివన్నకు అన్నట్లా అంటే అన్న ఇది నాకు ఖచ్చితంగా ఇది కావాలంటాడు, ఆయన అది ఖచ్చితంగా పెడతాడా పెట్టడా ఈ భయాందోళనలు ఉండే. కానీ డార్లింగ్ నీ వల్ల ఒక మంచి డిఓపి మాకు దొరికిండు,
ఒక మంచి డైరెక్టర్కి ఒక మంచి డిఓపి దొరికిండు. సో ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన బొమ్మ తీసిరు. ముఖ్యంగా నేను మొన్న మీటింగ్లో మర్చిపోయినా, ఇప్పుడు మర్చిపోయాను. సారీ తరుణ్ అన్న, నీకు పోవాలే. మా శివన్న ఇటు రా అన్న. మొన్న గట్లే మర్చిపోయిన భయంలో. అన్న ఎన్ని రోజులు వెనకాల వెబ్ సిరీస్లు చేసిండు, అన్నీ చేసిండు. ముందు మేము నిలబడ్డా, ముందు మాకు పేరు వచ్చినా కూడా వెనకాల ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఖచ్చితంగా చరణార్జున నాకు కథలు వస్తాయన్నారు, కానీ నీకు కూడా కథలకు కాల్స్ వస్తాయన్న. మీరు కూడా ఒక మంచి స్టోరీస్ రాయండి అని చెప్పి చాలా కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అన్న. అంటే అన్న అన్నీ నాకు లైఫ్లో ఒకరు ఉంటారు కదా పక్క పంట, అన్ని రకాలుగా నాకు అన్న అన్నమాట. నా లైఫ్లో తప్పు చేసిన, రైట్ చేసిన, నన్ను గైడ్ చేసే పర్సన్ అన్న. అన్నకు ఈ రైటింగ్ డైరెక్షన్ దుంకినా కూడా ఓ భయం ఉంటుంది, నేను చేయగలుగుతానా, అంతసేపు నేను పట్టగలుగుతున్నా అని చెప్పి ఒక్కొక్క వెబ్ సిరీస్ ద్వారా ధైర్యం వచ్చి ఈ వెబ్ సిరీస్ ద్వారా చెప్తున్నా. నీ బయోలో ఉంది కదా, అక్కడ రాసుకో రైటర్ డైరెక్టర్ #TFI అని రాసుకో. కంగ్రాచులేషన్స్ మా టీం. కంగ్రాచులేషన్స్. అయ్యో మా పెన్లాం వచ్చింది, మర్చిపోయినరా. ఇప్పుడు ఆమె గురించి చెప్పిపోతే మళ్ళీ ఎవరినన్నా మర్చిపోవచ్చు, కానీ పెండ్లాంని మర్చిపోతే ఏమవుతుందో ఎరికనా? తెలుసు. ఈ ఉష్కే ఉడికిస్తుండు వాడు కూడా పొద్దున్నొచ్చి. ఆమెని థ్యాంక్ యూ ఆమెని. అంటే ఈ 6 నెలల నుంచి అసలు ఇంటికి పోతలేను. నా మాయసభల్ని వాడు చస్తున్నా ఎడిటింగ్ అనుకుంటూ. ఇంటికాడ చిన్నోన్ని ఎకనామికల్ ఇష్యూస్ అన్నిటినీ ఆమెని మెయింటైన్ చేస్తుంది. నేను ఇచ్చిన పుషప్ ద్వారా నాకే ఇప్పుడు పుషప్ ఇస్తున్నది. థ్యాంక్ యూ ఆమెని. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే ఇంటికి వస్తా. ఇట్లాగే నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా సపోర్ట్ చేస్తే ఇంకొన్ని సినిమాలు తీసి కూడా మేము ముందు పెడతాము. సో కానీ ఆమె సపోర్ట్ లేకుండా అయితే మేము ఏం చేయలేం. కానీ థ్యాంక్ యూ ఆమెని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి. ఈరోజు మా హీరోయిన్ లెక్కనే మీరు కూడా తయారయ్యారు. కాదు శ్రవంతి వస్తుందంటే ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ తెలంగాణ అవుట్ఫిట్తో వచ్చారు. థ్యాంక్ యూ. మీ ద్వారా మాకు కూడా ఒక ఎనర్జీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం